ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. Yea, let none that wait on thee be ashamed. దేవుని కార్యముల కొరకు కనిపెట్టి వారి జీవితంలో జరగకుండా నిరుత్సాహపడి దేవునిలో వెనుదిరిగిన వారు అంటూ ఎవరూ లేరు. దేవునిపై పూర్తి నమ్మకముంచి ఆయనను ఆధారము చేసుకొని తలపెట్టిన కార్యమును పొందకుండా ఉన్నట్లుగా చరిత్రలో ఎక్కడా లేదని నీవును అట్టి విశ్వాసమును దేవునిపై నిలిపి వేడుకొనిన ఎడల అది ఏ పరిస్థితి అయినను తప్పక విజయము నొందుతావని గ్రహించాలి. దావీదు కనిపెట్టాడు, దేవునిపై నమ్మకముంచాడు. దావీదును ఎక్కడ దేవుడు సిగ్గుపడనీయలేదు. అతనిని రాజుగా అధిపతిగా ఉంచాడు. నోవాహు కనిపెట్టాడు, దేవుడు చెప్పినది చెప్పినట్లు చేసి ఆయన చిత్తము కొరకు కనిపెట్టాడు. నోవాహును దేవుడు ఏ విషయంలోనూ సిగ్గుపరచలేదు. ఆయన చెప్పిన ప్రకారముగా జలప్రళయమును రప్పించాడు. అబ్రహాము కూడా దేవుని వాగ్దానం నెరవేర్పు కొరకు కనిపెట్టాడు. దేవుడు అబ్రహామును కూడా సిగ్గుపరచలేదు. అసాధ్యమైన కార్యములు కూడా అబ్రహాము జీవితంలో నెరవేర్చి వాగ్దానమును నెరవేర్చాడు. ఏలియా కనిపెట్టాడు. 3.5 సంవత్సరాల తరువాత వర్షం కొరకు దేవుడు ఏలియాను సిగ్గుపరచకుండా అడిగిన విధముగానే వర్షమును కురిపించాడు. ఇంకా ఎంతోమంది భక్తులు, ప్రవక్తలు, పరిశుద్ధులు, విశ్వాసులు ఇలా ఎంతోమంది దేవునిని అడిగి ఆయన చిత్తము కొరకు కనిపెట్టిన వారిలో ఎవ్వరిని దేవుడు సిగ్గుపరచలేదు. కొంత ఆలస్యం జరిగినప్పటికీ దేవుని కార్యములు నీ ఎడల జరిగించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. నిన్ను నీ వారి మధ్యన, నీ ప్రజలందరి ముందర నిన్ను తలదించుకొనివాడుగా, నిన్ను సిగ్గుపరచువాడుగా ఉంచుటకు ఆయన నరమాత్రుడు కాదు. ఆయన దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, మహోన్నతుడు, మహాగణుడు. కనుక ఇక నుండి అయినా దేవుని సన్నిధిలో దేవుని చిత్తము కొరకు కనిపెట్టు. నీ ఎడల కార్యము జరిగించుటకు ఆయన సంసిద్ధుడు. ఆయన నిన్ను ఎంత మాత్రమును సిగ్గుపరచడు. దేవుని కార్యముల కొరకు ప్రతి ఒక్కరము కనిపెట్టి ప్రార్థించే ఓపికను, అట్టి మనసును మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. అత్యంత ప్రేమ కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంనకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో నీ వాక్యమును వినుచు నాయన, నీ వాగ్దానం కొరకు కనిపెడుతూ నాయన తండ్రి, నీ వాక్యంలో నాయన ధ్యానించుచున్నారు నాయన, అట్టి బిడ్డలు ప్రతి ఒక్కరిని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు తండ్రి. అవును ప్రభువా, మా కార్యముల కొరకు నాయన నీ యందు ఎదురు చూస్తూ నాయన, మీ కార్యముల కొరకు మేము కనిపెడుతూ నిరీక్షణతో విశ్వాసము కలిగి జీవించే కృపను మాకు దయచేయండి దేవా. ప్రార్థన అవసరమైన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.